సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులను విద్యావంతులను కూడా బురిడి కొట్టిస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తూ మరియు ప్రజలను దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల పోలీసులు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. సాంకేతికత ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ నేరగాళ్ల వల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సామాన్యులను విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల పోలీసులు ప్రజలకు అండగా నిలవాలని భావించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. డిజిటల్ లిటరసీ లేని కారణంగా చాలా మంది నేరగాళ్ల వలకు చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు. డిజిటల్ అరెస్టుల గురించి క్షుణ్ణంగా వివరించారు. పోలీసులు ఎప్పుడు డిజిటల్ అరెస్టులు చేయరని స్పష్టం చేశారు. డిజిటల్ అరెస్టు అనగానే భయపడొద్దని ప్రజలకు సూచించారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం, వీడియో కాల్స్ చేయడం, సిబిఐ పేరు మీద, ఈడీ పేరు మీద, ట్రాయ్ అఫీషియల్స్ అనేసి, అదేవిధంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పేసి ఈ ఏజెన్సీల పేరు మీద కాల్ చేయడం, మీరు మనీ లాండరింగ్ కేసుల్లో మీ యొక్క బ్యాంకులు లేదా మీ యొక్క ఫోన్ నెంబర్లు వినియోగింపబడ్డాయనేసి మీ యొక్క ఖాతాల్లోకి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పేసి, లేదు మీ పేరు మీద ఉన్నటువంటి సిమ్స్ పేరు మీద ఉన్నటువంటి మీ వివరాల ద్వారా న్యూడ్ కంటెంట్ అనేది సర్క్యులేట్ అవుతుందని చెప్పేసి ఇలా రకరకాల ప్రలోభాలకు గురి చేసి డిజిటల్ అరెస్ట్ అనే పేరు మీద వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఒక ఫేక్ క్రైమ్ రిలేటెడ్ డేటాను తయారు చేసుకొని ఈడీ లెటర్ ప్యాడ్స్ మీద, సిబిఐ లెటర్ ప్యాడ్స్ మీద ఒక ఫేక్ రిమాండ్ రిపోర్ట్స్, క్రైమ్ నెంబర్లతో కూడినటువంటి ఒక డేటాని తయారు చేసుకోవడం, వాటిని ఆ వీడియో కాల్స్లో వాళ్ళకి చూపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. మేము వెరిఫికేషన్ చేస్తున్నాము మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని. సో ఈ వెరిఫికేషన్ చేసే ప్రాసెస్లో స్టిల్ కంప్లీషన్ ఆఫ్ వెరిఫికేషన్, మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ లేకపోతే అదర్ ఎలిగేషన్స్ కానీ కంప్లీట్ అయ్యేదాకా మీ ఖాతాలని స్తంభింపజేస్తున్నాం. సో వన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క ప్రమేయం లేకపోతే క్లీన్ చిట్ ఇచ్చి మీకు మీ ఖాతాల్లో ఉన్నటువంటి అమౌంట్ని తిరిగి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీన్వైల్ మీ యొక్క ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ని మా యొక్క ఏజెన్సీస్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి కొన్ని అకౌంట్ నెంబర్స్ని, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ అరెస్ట్కి గురైనటువంటి యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. ఈ ఏజెన్సీ కూడా ఆన్లైన్లోనూ వీడియోస్ కాల్స్ను ఫోన్ చేసి మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ఈ పేర్ల మీద ఫోన్ చేయడం కానీ, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని బెదిరించడం కానీ ఇలాంటివి జరగవు. ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనే పదము చట్ట పరిధిలో ఎక్కడా లేదు. ఈ ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి ఈ బెదిరింపులు, అరెస్టులు దాన్ని డిజిటల్ అరెస్ట్ అని ఒక పేరు వాడుతున్నాము. ఈ ఆన్లైన్లో అరెస్టుల పేరు మీద ఎవరైనా బెదిరిస్తే ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ముందుగా భయపడకూడదు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 నంబర్కి కాల్ చేయాలని ఎస్పీ బి ఉమామహేశ్వర్ సూచించారు. గోల్డెన్ అవర్లో స్పందించినట్లయితే పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇమీడియట్లీ అనుమానం వచ్చినటువంటి వెంటనే ఎవరైనా సరే ఈ పేర్లు వాడి సిబిఐ, ట్రాయ్, ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ పేర్ల మీద ఎవరైనా సరే
ఫోన్లు చేసి మీరు నేరాలకు పాల్పడ్డారనో లేదా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారనో బెదిరిస్తే ఫస్ట్ ప్రజలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే 1930కి కాల్ చేయాలి. 1930 కాల్ చేస్తే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్, సైబర్ రిలేటెడ్ నేరాలకు సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. వితిన్ సెకండ్స్లో కాల్ అందుకున్న వెంటనే ఇమీడియట్గా ఆ హెల్ప్ డెస్క్ విభాగం 1930 ప్రజల కాల్స్కి స్పందించడం జరుగుతుంది. వాళ్ళకి ఇమీడియట్గా గైడ్ చేయడం జరుగుతుంది. నేరం జరిగే క్రమంలో ప్రజలు అప్రమత్తమై తెలియజేసినా లేదు పొరపాటున ఆ ప్రలోభాలకు గురై నేరం జరిగిన వెంటనే సందేహం కలిగిన వెంటనే గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఈ ప్రలోభాలకు గురి చేసిన తర్వాత బాధ్యుల అకౌంట్ నుంచి ఈ నేరగాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి ఫర్దర్గా డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ విత్డ్రాయల్స్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ లేయర్లోని మనం వాటన్నిటిని కూడా అరికట్టాలి అంటే గోల్డెన్ అవర్ అని నేరం జరిగిన వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ అవర్స్లోనే మన యొక్క పోలీస్ విభాగానికి ఏదో 1930 ద్వారా కానీ లేదు రెగ్యులర్ నెంబర్ మన పోలీస్ నెంబర్ 112 ఏదైతే ఉందో ఈ 112కి ఇమీడియట్గా కాల్ చేస్తే మన పోలీస్ విభాగం వారు స్పందించడం, 1930 కాల్కి సంబంధించి మన సైబర్ నేరాలకు సంబంధించినటువంటి టీం హెల్ప్ డెస్క్ స్పందించడం, వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ఆ గోల్డెన్ అవర్ లోపల తీసుకొని ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ ఈ నేరగాలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడంతో పాటు వాళ్ళు వచ్చినటువంటి కాల్స్ ద్వారా కానీ ఇతర ఆధారాల ద్వారా కానీ నిందితులను పట్టుకునే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సైబర్ నేరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తున్నప్పటికీ చాలా చోట్ల ప్రజలు మోసపోతున్నారు. నేరగాళ్లు విపరీతమైన తెలివితేటలు ప్రదర్శిస్తూ ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ల ద్వారానే నేరాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం గ్రహించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.